కళ్ళలోన నీవే, నీలంతా నీవే, మనసంతా నీవే. అమ్మా అమ్మా నీ రూపమే. భుజమ్మా, ఓ భుజమ్మా, ఎప్పుడు చెట్టు కాడేనా? నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా. ఇంటికి పోదాంపా. రే ముసలాడా, ఏడకి రాబోతుండవా? ఆకలి అవుతుందిరా, ఇంటికి పోయి సర్దిపోవు తినాలా. వారిని తర్వాత ఎందుకు గానీ ఎమ్మెల్యే గారు చెట్టికాడకు వస్తున్నారంట, మన సర్పంచ్ గారు చెప్పారు. తర్వాత ఎందుకు పదా? అబ్బా నేను రానురా, నువ్వు తినాలా. ఓరే నీ పాసుగాల, తర్వాత ఎందుకు గానీ పద. పాప నువ్వు కూడా పదమ్మా, పద. అరే పారా నువ్వు, పదరా ముసలాడా, పద. అందరికీ నమస్కారం. ఏ సుధాకర్, బాగున్నావా? బాగున్నాను సారు. పాపా ఎలా ఉన్నావమ్మా? చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. ఏం తాత ఎలాగున్నావు? పెన్షన్ వస్తుంది కదా? వస్తుందయ్యా. ఏం మాస్టారు ఈ మధ్య రిటైర్ అయినారంట కదా? అవునండి. ఎమ్మెల్యే గారు మీరొస్తారని ముందే తెలుసుంటే. ఏమి తెలుసుంటే బ్యానర్లు కట్టి టపాసులు పిలిచేవారా? అయినా మీరంతా నా ఆత్మీయులే. నానే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ముందుగా చెప్పేదే ఉందమ్మా. అది కాదయ్యా. మీ అభిమానం నాకు తెలుసులేమ్మా. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా మీకు? మీతో కలిసి రాఖీ పండుగ జరుపుకునేదానికి వచ్చాను. మీకందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అంతేకాదు ఈ చెట్టుకు కూడా రాఖీ కట్టాలని వచ్చాను. ఏంది? అదేంటి సారు, చెట్టుకి రాఖీ కట్టమేంటి? ఎక్కడైనా చెల్లెళ్ళు అన్నలకు కడతారు గాని. తమ్ముడు, నువ్వన్నది కూడా కరెక్టే. నేను మీకు రక్ష, మీరందరూ నాకు రక్ష. మనందరం ఈ చెట్లకు రక్ష. రక్షణగా ఉండే ఏ బంధమైనా రక్షాబంధన. అందుకే మనం మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో కూడా బంధాన్ని పెంపొందించుకోవాలి. ఆ బంధాన్ని కాపాడుకుంటేనే చెట్లు ముందు తరానికి కూడా ఊపిరినిస్తాయి. కాబట్టి చెట్టును నరకడం మనిషిని చంపడం కన్నా నేరమని, ఎవరైనా పర్యావరణానికి నష్టం కలిగిస్తే అది క్షమించరాని నేరం. అందుకే పర్యావరణ సంరక్షణే మనకు శ్రీరామ రక్ష. రండి అందరం కలిసి చెట్టుకు రాఖీ కడదాం. అందరికీ నమస్కారం. వెళ్ళొస్తా. ఓ బుజ్జమ్మా, త్వరగా రాయే బువ్వ తీసుకొని. ఏంది ఇంతసేపు? తెస్తున్నాను కదా. బుజ్జమ్మా, ఏంది బుజ్జమ్మా సర్దిపో తినకుండా ఆలోచిస్తా ఉండవు? ముందు సర్దిపో తినమ్మా. తాత, మా అమ్మకేదో ఆపద జరుగుతుంది. ఏంది బుజ్జమ్మా ఆ పిచ్చి మాటలు? మీ అమ్మ చచ్చిపోయి చాలా రోజులైందిగా. లేదు తాత, మా అమ్మ బతికే ఉంది. సరేలే గాని ముందు నువ్వు పోదీనమ్మా. అదిగో తాత, నీకు వినపళ్ళా? బుజ్జమ్మా, ఓ బుజ్జమ్మా.
మా అమ్మని చంపుతున్నావు? అమ్మా ఏందే ఈ సెట్టు నీకు అమ్మా? అవునన్నా, నాకు అమ్మ లేదు. ఈ చెట్టే నాకు అమ్మ. చెట్టునెందుకు కొడుతున్నావు? ఏ నీకు చెప్పాలా? అవును, చెప్పి తీరాలి. చెట్లను చంపే హక్కు నీకే కాదు, ఎవ్వరికీ లేదు. ఇదిగో ఈ మాటలు నాకేం అర్థం కావట్లేదు కానీ నువ్వు పక్కకి పో. ఈ సెట్టుని నరికి తీసుకెళ్తేనే నా అవసరాలు తీరుతాయి. నీ అవసరం కోసం అన్యాయంగా ఈ చెట్టును చంపి హంతకుడు అవుతావా? పిచ్చి పిల్ల, నేనేమన్నా మనిషిని చంపుతున్నానా హంతకుణ్ణి కావడానికి? ఈ సెట్ ఏమన్నా మనిషా? సాల్లే గాని ఆప్ని సోది. అన్నా, ప్రాణం ఉన్న మనిషికి ప్రాణం పోసేదే ఈ చెట్టు తల్లి. ఒక్క చెట్టుని చంపితే 100 మందిని చంపినట్లే. అదెట్లా? మనలాగే చెట్లకు కూడా ప్రాణం ఉంటుందన్నా. గాలి, నీరు, నీడనిచ్చే ఈ చెట్టు తల్లి భూమిపై ఉన్న సమస్త జీవరాశులన్నిటికీ ప్రాణాధారంగా ఉంది. అలాంటి చెట్టు తల్లిని నరికే హక్కు నీకు లేదు. ఆపు నీ నస. అన్నా, ఈ చెట్టు మనకి తల్లి లాంటిది. అటువంటి తల్లిని చేతులారా చంపుకుంటామా? బాగానే ఉంది నీ సెట్టు బాగోతాం. ఈ కథలు ఇంకెవరికన్నా చెప్పుకో. చూడు, ఈ సెట్టు కొట్టి అమ్ముకుంటేనే నాకు పూట గడుస్తుంది. నీకు డబ్బులేగా కావాల్సింది? నేను హుండీలో దాచుకున్న డబ్బులు తెచ్చిస్తా, తీసుకో. నీకు సంగతి తెలుసా? ఒక్క చెట్టు బతికితే 100 మందికి ఊపిరినిచ్చే ఆక్సిజన్ దొరుకుతుంది. అన్నా, నా మాట విను ప్లీజ్. అన్నా, ఈ చెట్టును కొట్టకు. నా తల్లిని చంపొద్దు. ఊరకే తల్లి తల్లి అంటుండావు. ఈ సెట్టేమన్నా నిన్ను కన్నదా? ఇట్లా సెట్లుని పుట్టల్ని తల్లు అనుకుంటా పోతే మేమెట్టా బతకాల? చూడు, నా బతుకు తెరువుకి ఎవరైనా అడ్డొస్తే ఎవరిని బతకనీయను. అన్నా, వద్దన్నా, వద్దన్నా, ఈ చెట్టుని కొట్టకు. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతానన్నా. తాత, నువ్వన్నా చెప్పు తాత. మా అమ్మని చంపొద్దని చెప్పు తాత. సార్, మీరైనా చెప్పండి సార్, చెట్టుని కొట్టొద్దని మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. అక్క, నువ్వన్నా చెప్పక్క. మాట్లాడవేమక్క. మా అమ్మని చంపొద్దని చెప్పక్క. అన్నా, నువ్వన్నా చెప్పన్నా. మా అమ్మని చంపొద్దని చెప్పన్నా. అన్నా, మా అమ్మని చంపొద్దు. మా అమ్మని చంపొద్దన్నా. ఓ నీడనిచ్చే గుడునిచ్చే చెట్టేరా, జగతికంతా ప్రగతినిచ్చే చెట్టేరా. నీడనిచ్చే గుడునిచ్చే చెట్టేరా, జగతికంతా ప్రగతినిచ్చే చెట్టేరా. భూదేవికి చల్లదను చెట్టేరా, మానవాళికి ప్రాణదాత చెట్టేరా. ఓ చెట్టేరా.
కాదా? ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? అమ్మ పేరుతో మొక్కలు నాటండి అని మన ప్రధాని మోడీ గారు చెప్పారు. ఆ మాట విన్న చిన్న పిల్లలు సైతం వాళ్ళమ్మ పేరుతో మొక్కలు నాటుతూ ఉంటే నీలాంటి వాళ్ళు చెట్లను నరుక్కుంటూ పోతున్నారు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. అది చూస్తూ నేను ఊరుకోను. ప్రాణమిచ్చే చెట్టుని ప్రాణమిచ్చేనా కాపాడుకుంటాను. నా చెట్టు తల్లి మీద గొడ్డలి వేటు పడాలంటే ముందు నా మీద వేటు పడాలి. రే తల్లి లేని పిల్లరా, ఇక్కడున్న చాలా చెట్లని తన చిట్టి చేతులతో నీళ్లు పోసి పెంచుకుందిరా. ఎవరైనా ఎక్కడైనా చిన్న కొమ్మను ఇరిసినట్టు తెలిస్తే దాని ప్రాణం విలవిల్లాడుతుందిరా. అలాంటిది ఈ చెట్టు కొట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా? పచ్చని చెట్లను కొట్టి బతుకులు నాశనం చేయకపోతే ఎక్కడైనా ఎండిపోయిన చెట్లతో కొట్టుకొని బతకొచ్చుగా. రేయ్, చెట్ల జోలికొచ్చావో ఊరుకునేదే లేదు. నీకు తెలుసు కదా, కరోనా వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ కొనుక్కున్నారు. ఆ రోజు నీకు ఆ స్తోమత లేదు కాబట్టే ఆక్సిజన్ కొనుక్కోలేకపోయావు. కాబట్టే నీ తల్లిని కూడా పోగొట్టుకున్నావు. మర్చిపోయావా? మనలాంటి వాళ్ళకు ఊపిరిపోసేది ఈ చెట్లేరా. ఈ సిట్టి తల్లి ఆ చెట్టును కాపాడేందుకు తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టింది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. అరే, ఈ చెట్లు దేవుడు మనకిచ్చిన వరంరా. ఈ సంపదని మనం పెంచుకోవాలే గాని తుంచుకోకూడదు. రే, ఈ చెట్టు తల్లి గూడుని అన్నం పెట్టే నాగల్నే కాదురా, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే ఆది పరాశక్తి కూడా ఈ చెట్టు తల్లేరా. చూడు, నువ్వు నరికే ఆ గొడ్డలికి ఆధారంగా ఉన్న ఆ కర్ర కూడా తన కొమ్మనే అందించిన త్యాగమూర్తిరా ఈ చెట్టు తల్లి. అరే, చెట్టు తల్లికి పేద గొప్ప అనే తేడా లేదురా. మనం కాటికి పోయినప్పుడు తన దేహాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చుకొని కట్టెలుగా మారి ఆ చితి మంటల్లో కాలి నుసైపోయేది కూడా ఈ చెట్టు తల్లేరా. ఇప్పటికీ నువ్వు మారనంటే మమ్మల్ని అందరినీ నరికి ఆ చెట్టు తల్లిని తీసుకెళ్ళు. రండి, మన చెట్టుని మనమే కాపాడుకుందాం. రండి రండి. చెట్టంటే బంధం రా, చెట్టంటే త్యాగం రా, చెట్టంటే జీవమురా, చెట్టంటే దైవమురా. చెట్టంటే బంధం రా, అరే చెట్టంటే త్యాగం రా, చెట్టంటే జీవమురా, చెట్టంటే దైవమురా. ఈ కాటిలోన కాలేది కట్టేరా, ఈ కడదాకా నిలిచేది చెట్టేరా, ఈ చెట్టేరా. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం, ఇదేమి స్వార్థం మనిషి. తల్లి లాంటి ఈ చెట్టునే నరికేస్తావా ఓ మనిషి, ఓ మనిషి, ఓ మనిషి. అందరూ నన్ను మన్నించండి, మన్నించండి. చెట్లకింత చరిత్ర ఉందని తెలియక నా అవసరాల కోసం ఎన్నో చెట్లను ఈ చేతులతో నరికి చంపాను.
ఆ పాపం శాపంగా మారిందేమో. నా తల్లిని పోగొట్టుకున్నాను. పాపా, నా మాట నమ్ము. నా కంఠంలో ఊపిరున్నంత వరకు చెట్లను సంపనీయను. ఈ సిట్టి తల్లి చూపించిన ఆ చెట్టు తల్లిలో నా తల్లిని చూసుకుంటాను. ఈ చెట్టు తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక నుండి మీలో ఒకటిగా నేను కూడా చెట్లను కాపాడుతాను. నన్ను నమ్మండి. చూశారుగా, చెట్టును మన కుటుంబంలో ఒక అన్నగా, అక్కగా, చెల్లిగా, తండ్రిగా, ఒక తల్లిగానూ భావించి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం నేటితరం చెట్లను కాపాడడం ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఒక చిన్న మొక్క సైతం గాలిని శుద్ధి చేస్తోంది. అందుకే వన సంరక్షణే మన సంరక్షణ అనే నినాదంతో 146 కోట్ల మంది భారతీయులు ఒక ఉద్యమంలా చేపట్టాలి. ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటండి అని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలో పెడదాం రండి. వృక్షో రక్షితి రక్షితః.